ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యంగా కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ మధ్య వైరం రోజురోజుకి పెరిగిపోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్ ఆరోపణలతో ఈ వైరం మరింతగా ముదురుతోంది. తాజాగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇండియా కూటమిలో మళ్లీ మంటలు రాజుకున్నాయి. కాంగ్రెస్ పార్టీని కూటమి నుంచి బయటికి పంపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పావులు కదుపుతోంది. కూటమి నాయకత్వాన్ని కాంగ్రెస్ వదులుకోవాలని ఇన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న పార్టీలు ఇక కాంగ్రెస్ నే వదిలించుకోవాలనే నిర్ణయానికి వస్తున్నాయి. ఈ మేరకు హస్తం పార్టీని బయటికి పంపించే ప్రయత్నాలను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పై కూటమి పార్టీల్లో మొదలైన అసంతృప్తి ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే తీవ్రమైంది. ఢిల్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయాలని ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ నిర్ణయించాయి. దీంతో అరవింద్ కేజ్రీవాల్ పై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన దేశ వ్యతిరేకి అని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ తీవ్ర విమర్శ చేశారు. 2013లో మొదటిసారి ఆప్ ప్రభుత్వం ఏర్పడటానికి మద్దతు ఇవ్వటం వల్లే ఢిల్లీలో తమ పార్టీ బలహీనపడిందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఉనికిలో లేని పథకాల కోసం లబ్దిదారుల నమోదు ప్రక్రియను ఆప్ ప్రభుత్వం చేపట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడుతోంది. అజయ్ మాకెన్ పై కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. 24 గంటల్లో మాకెన్ పై ఎఫ్ఐఆర్ నమోదు కాకపోతే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పించాలని కూటమిలోని మిగతా పార్టీలను డిమాండ్ చేయనున్నట్లు చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసి బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను బీజేపీనే సిద్ధం చేసిందని అన్నారు. ఢిల్లీ సీఎం ఆతిషీ సైతం కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల ఖర్చు కోసం కాంగ్రెస్ అభ్యర్థులకు బీజేపీ నిధులు అందిస్తుందని, తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ఆమె పేర్కొన్నారు. కేజ్రీవాల్ దేశ వ్యతిరేకి అయితే లోక్సభ ఎన్నికల్లో తమతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నుంచి కాంగ్రెస్ పై ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ తీరు వల్లే ఈ రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నాయకత్వాన్ని తీసుకునేందుకు మమతా బెనర్జీ ముందుకొచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం కోల్పోతున్న పార్టీలు ఆమె వైపు మళ్లాయి. మమత నాయకత్వానికి ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ వంటి కీలక భాగస్వామ్య పక్షాలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ మాత్రం నాయకత్వాన్ని వదులుకునేందుకు సిద్ధపడలేదు. ఇప్పుడు కూటమి నుంచి కాంగ్రెస్ ను మొత్తానికే తప్పించేందుకు ఆప్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు కేజ్రీవాల్ ఫోన్ చేశారని ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర ఎన్నికలు, లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో 26 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేసిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీ కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇటీవల యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన తొలి ఉప ఎన్నికలు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ ను పక్కన పెట్టి అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇండియా కూటమిలో కొనసాగుతున్న ఈ విచ్ఛిన్నం ఆగుతుందా, ఇంకా కొనసాగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడంతో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. లోక్సభలో అవధేష్ ప్రసాద్ ని వెనక్కి పంపడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ ఇండియా కూటమిలో కొనసాగుతున్న సమాజ్వాదీ పార్టీ అసంతృప్తి మధ్య తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా విపక్షాలకు షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. మమతా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ ఓటమి తర్వాత మమతా బెనర్జీ బెంగాల్ నుంచే కూటమి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇలా ఇండియా కూటమిలో ఎవరికి వారే అన్న సందంగా పార్టీ వ్యవహరిస్తోంది.
బీజేపీని ఎదుర్కోవడం కష్టమేనని, కాంగ్రెస్ ను నమ్ముకుంటే తాము మునగడం ఖాయమని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వానికి జై కొడుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.